పై మాటే అని చెప్పి తెలుస్తోంది. అయితే ఒక ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు ఆస్తుల విలువ 600 కోట్లకు పై మాటే అనేది ప్రజెంట్ జోరుగా ఒక ప్రచారం కొనసాగుతోంది. అయితే ఈ 600 కోట్లలో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాము. మోహన్ బాబు ప్రాపర్టీస్ ఏంటనేవి కూడా ఇటు ఫిలిం నగర్ లో ఉన్న ఇల్లు, జల్పల్లో 30 ఎకరాల్లో ఒక ఫామ్ హౌస్ ఉంది ప్రెసెంట్. దాంట్లోనే మోహన్ బాబు నివసిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి. అయితే ఇప్పుడు దాకా ఈ 3 రోజులు జరిగిన గొడవలు కూడా అదే నివాసం వద్ద జరిగాయి. సో ఇది అందరికీ సుపరిచితమే జల్పల్లోని నివాసం. ఇక హైదరాబాద్ నగరంలోనైతే పలు ఫ్లాట్లు, సొంతూరులో ఒక ఇల్లు ఉంది. అదేవిధంగా సొంతూరులో కొంత వ్యవసాయ భూమి కూడా ఉంది. మరోవైపు శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ కూడా వీళ్ళదే. సో మంచు ఎంటర్టైన్మెంట్ వంటి నిర్మాణ సంస్థలు కూడా ఉన్నాయి ఈ 3. దీంతో పాటు లక్ష్మికి ఫిలిం నగర్ లో ఉన్న ఇంటిని అయితే మోహన్ బాబు ఆల్రెడీ రాసిచ్చేశారు. సో అది మినహాయిస్తే కనుక ఇటు విష్ణుకి శ్రీ విద్యానికేతన్ వ్యవహారాలతో పాటు ఇటు 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ బాధ్యతలు ఇచ్చారు. ఇక మనోజ్కేమో హైదరాబాద్ శివారులో ఫ్లాట్ ని ఇచ్చారు. అయితే ప్రజెంట్ అసలు ఈ గొడవంతా జరుగుతుంది ఏంటంటే శ్రీ విద్యానికేతన్ బాధ్యతల్ని విష్ణువుకి అప్పగించారు. అయితే ఆ బాధ్యతలను విష్ణువుకి అప్పగించడం పైన ఈ వివాదం మొత్తం కూడా కొనసాగుతున్నట్లుగానైతే ఒక సమాచారం వస్తోంది. అయితే విష్ణు, వినయ్ ఆధిపత్యంపైనైతే మనోజ్ తిరుగుబాటు. ప్రస్తుతం మనోజ్ అంటే ఒక తిరుగుబాటు బావుట ఎగరవేశారని చెప్పొచ్చు. 3 రోజులుగా కూడా మనోజ్ సస్సే మీరా అంటూ కూడా ఆస్తుల పంపకం అంటే ఆత్మగౌరవం కోసం అంటూ కూడా ఆయన ఒక నినాదం చేస్తూ కూడా ఈ తిరుగుబాటు చేశారు. నిన్న కాంప్రమైజ్ స్టేజ్కి వచ్చారు. కాకపోతే ప్రెసెంట్ అసలు ఈ గొడవంతా స్టార్ట్ అయింది కూడా మొత్తం దీంట్లో ఎక్కువగా వినిపించిన పేరేంటంటే వినయ్. అయితే విష్ణు ప్రెసెంట్ అయితే శ్రీ విద్యానికేతన్ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఆ బాధ్యతలు మోహన్ బాబు విష్ణుకి అప్పచెప్పారు. అయితే దాంట్లో ఎక్కువగా కూడా వినయ్ పెత్తనం ఉంటుంది అని చెప్పి కూడా మనోజ్ ఒక తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఎక్కువగా ఆయన పేరే వినిపిస్తూ ఉంది. సో ఈ గొడవ కూడా అసలు అక్కడే స్టార్ట్ అయింది. విద్యానికేతన్ బాధ్యతల్ని విష్ణుకి అప్పచెప్పడం దగ్గర ఈ గొడవ స్టార్ట్ అయింది. అయితే జల్పల్లి ఫామ్ హౌస్ ను కూడా మనోజ్ అడుగుతున్నట్లుగా సమాచారం. ప్రజెంట్ ఈ జల్పల్లి ఫామ్ హౌస్ అనేది 30 ఎకర్స్ లో ఉంది మోహన్ బాబు నివాసము. అయితే దాన్ని ఆల్రెడీ మోహన్ బాబు మాట్లాడినప్పుడు చెప్పారు, ఈ ఫామ్ హౌస్ మాత్రం నాదే, నేను నా సొంత డబ్బులతో కట్టుకున్నాను, ఈ హౌస్ నాదే, నేను ఎవరికి ఇవ్వను, మనోజ్ ఈ హౌస్ నాది అని చెప్పి మనోజ్ అన్నారు. అన్నప్పుడు మోహన్ బాబు దానికి బదులుగా కూడా ఆడియో టేప్లో చెప్పడం జరిగింది, ఈ హౌస్ నాదే, నా కష్టార్జితంతో నేను కట్టుకున్నాను కాబట్టి ఈ ఫామ్ హౌస్ నాదని. కాకపోతే ఇప్పుడు మనోజ్ ఆ ఫామ్ హౌస్ని తన కోసం అడుగుతున్నట్లుగానైతే ఒక సమాచారం ఉంది. అయితే ప్రజెంట్ అయితే జనాల్లో ఒక చర్చ మొదలైంది. జనరల్గా ఆల్రెడీ మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తుల పంపకం అనేది అయిపోయింది. ఎందుకంటే ఇటు మంచులక్ష్మికి ఫిలిం నగర్లో ఉన్న హౌస్ను రాసిచ్చేశారు. సో దాని తర్వాత విష్ణుకు కొన్ని బాధ్యతలు, మనోజ్కి కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. సో దాంతో వీరునామా చాలా క్లియర్గా ఉంది అని అనుకున్నారు. కాకపోతే కొన్నాళ్ళుగా కూడా వీళ్ళ మధ్య కొంత ఆస్తి వివాదాలు అయితే కోల్డ్ వార్ లాగా రన్ అవుతూ ఉన్నాయి. కానీ ఒక్కసారిగా కూడా ఒక 3 డేస్ నుంచి అయితే ఇటు మనోజ్ తిరగబట్టడంతోనైతే చర్చలు మొదలైపోయాయి. అసలు మోహన్ బాబు ఆస్తుల విలువంతా, ఎవరెవరికి ఏమిచ్చారు, ఆయన ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఎంతగా విలువ చేస్తాయి అని చెప్పి కూడా మొత్తం చర్చలు మొదలయ్యాయి. ఆయనకి తిరుపతిలో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అంటే ఆయనకి అక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి, వాటితో పాటు అక్కడ కొన్ని ల్యాండ్స్ కూడా కొన్నారని చెప్పి కూడా మంచులక్ష్మి అంటం జరిగింది. సో వీటన్నిటిని కనుక చూస్తే అసలు ఆయన ఆస్తులను ఒకసారి చూద్దాము. ఫిలిం నగర్లో ఇల్లుంది, జల్పల్లిలో 30 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంది, హైదరాబాద్ నగరంలో పలు ప్లాట్లు, సొంతూరులో ఒక ఇల్లు, దీంతో పాటు కొంత వ్యవసాయ భూమి ఉంది సొంతూరులో. ఇక దీంతో పాటు శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, అదేవిధంగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థలు వెలుకున్నాయి. ఇక లక్ష్మికి ఫిలిం నగర్లో ఉన్న ఇంటిని రాసిచ్చారు. అయితే విష్ణుకి అప్పచెప్పిన బాధ్యతలు చూస్తే కనుక శ్రీ విద్యానికేతన్ వ్యవహారాలతో పాటు ఇటు 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో దాని బాధ్యతలు కూడా విష్ణుకే అప్పచెప్పారు. అయితే మనోజ్కేమో హైదరాబాద్ శివారులో ఉన్న ఫ్లాట్ ఇవ్వడం జరిగింది. అయితే శ్రీ విద్యానికేతన్ని విష్ణుకి అప్పగించారు కదా, ఇక అక్కడైతే గొడవ మొదలైంది. అక్కడ వినయ్ అనే వ్యక్తి ఆధిపత్యం ఉండటం కూడా మనోజ్కి నచ్చలేదు. ఇంకా ఈ విష్ణు, వినయ్ ఆధిపత్యం పైనే మనోజ్ ముఖ్యంగా కూడా ఈ తిరుగుబాటు చేస్తున్నారు. ఇక దాంతోనే ఈ గొడవలన్నీ కూడా రాజుకోవడం జరిగింది. అదేవిధంగా జల్పల్లి ఫామ్ హౌస్, జల్పల్లిలో ఏదైతే ఫామ్ హౌస్ ఉందో మోహన్ బాబుది 30 ఎకర్స్లో, ఆ ఫామ్ హౌస్ కూడా ప్రజెంట్ మనోజ్ తన కోసం అడుగుతున్నట్లుగా ఒక సమాచారం ఉంది. అంటే సమాచారం కాకపోయినా కానీ గత 3 రోజులుగా జరుగుతున్న గొడవల్ని మనం నిశితంగా పరిశీలిస్తే దాంట్లో కూడా మనోజ్ ఈ ఫామ్ హౌస్ నాది అని చెప్పి అన్నారని చెప్పి మాటలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఆడియో టేప్లో కూడా క్లియర్గా ఇటు మోహన్ బాబు మెన్షన్ చేశారు, జల్పల్లి ఫామ్ హౌస్ అనేది నా సొంత డబ్బులతో నేను కట్టుకున్నది,
సో ఇది నాది అని చెప్పి. సో దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది ఏంటంటే డెఫినెట్గా కూడా ఆ జల్పల్లి ఫామ్ హౌస్కి సంబంధించి కూడా ఒక వివాదం రన్ అవుతుంది. సో మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఎక్కువగా కూడా ఈ వివాదం ఇటు శ్రీ విద్యానికేతన్లో విష్ణు అండ్ వినయ్ ఆధిపత్యం ఉండటం, మరోవైపు ఏంటంటే జల్పల్లి ఫామ్ హౌస్, ఈ రెండింటి మీద ప్రజెంట్ మనోజ్ ఎక్కువగా కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు. మనం చూస్తున్నాము విజువల్స్లో, బిగ్ టీవీ విజువల్స్లో చూస్తున్నాం కదా, ఆ ఫామ్ హౌస్ ప్రజెంట్ జల్పల్లో 30 ఎకర్స్లో నిర్మించబడిన మోహన్ బాబు ఫామ్ హౌస్ తను నివాసం ఉంటున్నారు. ప్రజెంట్ ఆ ఇంట్లో మోహన్ బాబు, తన భార్య, అదేవిధంగా విష్ణు ఫ్యామిలీ వీళ్ళు కలిసి ఉంటున్నారు. అయితే మనోజ్ కూడా ఆ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు. అయితే ఒక మన ఆడియో టేప్లో మోహన్ బాబు చెప్పడం జరిగింది, మొదట్లో మనోజ్ వచ్చి మాతో పాటే ఉన్నారు, తర్వాత తన బిహేవియర్ సరిగ్గా లేక తర్వాత బయటకు వెళ్ళారు, అలా 2-3 సార్లు వచ్చి వెళ్ళటం జరిగింది. ప్రజెంట్ అయితే ఇంట్లోకి మనోజ్కి వచ్చే అవకాశం లేదు, ఓన్లీ నేనే ఉంటానని చెప్పి మోహన్ బాబు చెప్పారు. ఇప్పుడు ఉన్న ఆ జల్పల్లి ఫామ్ హౌస్లోనైతే మోహన్ బాబు అండ్ విష్ణు ఫ్యామిలీ కలిసి ఉంటున్నారు ఆ జల్పల్లి ఫామ్ హౌస్లో. ఆ జల్పల్లి ఫామ్ హౌస్ మొత్తం కూడా 30 ఎకర్స్లో ఉంది. అయితే ఈ జల్పల్లి ఫామ్ హౌస్ గురించి కూడా వివాదం జరుగుతుంది. ఈ ఫామ్ హౌస్ మనోజ్ తనకి కావాలి అంటున్నారని చెప్పి ఒక సమాచారం వస్తుంది. అయితే ఆ ఫామ్ హౌస్కి సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాము. ఆ స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉండి కూడా చాలా లగ్జరియస్గా ఉంది. 30 ఎకర్స్లో అంటే డెఫినెట్గా కూడా సూపర్ లగ్జరియస్ అని చెప్పొచ్చు మనం. సో మరి దీనికి సంబంధించి మరి ఏంటనేది డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనం మా ప్రతినిధి శ్రీపాల్ అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్, జల్పల్లి ఫామ్ హౌస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అసలు ఈ వివాదం జల్పల్లి ఫామ్ హౌస్ గురించేనా? రేణు, గత 3 రోజులుగా అయితే మంచి ఫ్యామిలీ ఒక సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఆస్తి తగాదాలు అనుకోవచ్చు, ఇన్నర్ ఫీల్ గా ఏమన్నా జరిగిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే మంచు మనోజ్ అయితే ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. మంచు విష్ణు అప్పటికే అమెరికాలో ఉండి కన్నప్ప సినిమా గ్రాఫిక్స్ CG పనుల్లో బిజీగా ఉండడం వల్ల, తన తండ్రి ఇతను ఇక్కడే ఉండడం వల్ల గత 6 నెలల క్రితమే ఒక ఫిలిం నగర్ ఇల్లు అయితే మంచు మనోజ్ అయితే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు మౌనికతో పెళ్లి జరిగిన తర్వాతనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని అయితే వచ్చాయని చెప్పేసి ఒక వాయిస్ నోట్ లో మోహన్ బాబు గారు అయితే తన అభిప్రాయాన్ని అయితే వెలిబుచ్చాడు. ఇకపోతే ఏంటంటే మంచి ఫ్యామిలీలో ఇప్పుడు ఆస్తుల చుట్టే ఒక వివాదం అయితే జరుగుతుంది. ఆ వివాదం ఎవరు జరుగుతుంది, మనోజ్ తిరగబడడంతోనే మళ్ళీ ఒక చర్చలకైతే ఇప్పుడు అనుకున్నారు. ఇప్పుడు మోహన్ బాబు ఆస్తుల విలువ అంటే మినిమం ఒక 500 నుంచి 600 కోట్ల సుమారుగా ఉంటుందని చెప్పి ఒక అంచనాగా ఉంది. ఇందులో కొంత అతని వాళ్ళ కూతురికి కొంత రాసిచ్చాడు, కొంత ఇప్పుడు మొత్తం మనోజ్కి కొంత రాసిచ్చారు. కానీ ఎక్కువ ఆస్తులు అంటే ఒక రొటేషన్ ఉన్న ఆస్తులు ఎక్కువ రెగ్యులర్ గా ఉన్న ఒక ప్రతిష్టాత్మకమైన కాలేజీ శ్రీ వెంకటేశ్వర కాలేజీ అని తిరుపతిలో ఉంది వాళ్ళకి యూనివర్సిటీ, దాన్ని ఒక మంచు విష్ణుకు రాసిచ్చాడని చెప్పేసి ఒక అభియోగాన్ని అయితే మంచు మనోజ్ అయితే ఒకటి తను చెప్పాడు. ఇప్పుడు వీళ్ళకి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పదలుచుకుంటే మాత్రం ఫిల్మ్ నగర్ లో ఒక పెద్ద ఇల్లు ఉంది, మెయిన్ ప్రైమ్ లొకేషన్స్ లో జల్పిల్లిలో ఒక ఫామ్ హౌస్ ఉంది. ఎయిర్పోర్ట్ పడిన తర్వాత అంటే అప్పుడప్పుడే జరుగుతున్న టైంలోనే అతను ఒక 30 ఎకరాల స్థలాన్ని అక్కడ తీసుకొని ఇప్పుడు అది సుమారు ఎంత లేదన్నా ఒక 150 కోట్లు తన అక్కడ వాల్యూ ఉంటుంది, తన ల్యాండ్ వాల్యూ అని చెప్పేసి. ఇకపోతే లక్ష్మీప్రసన్న పిక్చర్స్ లో కొన్ని బోలెడి సినిమాలు తీశారు, పెద్ద పెద్ద హిట్లు, 365 రోజులు కూడా ఆడిన సినిమాలు ఉన్నాయి, పెదరాయుడు లాంటి సినిమాలు. ఎందుకంటే తన ద్వారా కూడా బాగా ఎర్న్ చేసిండు ఆ టైంలో మోహన్ బాబు గారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కూడా పెట్టేసి ఒక యానిమేషన్ సెంటర్ కూడా పెట్టారు, అది కూడా బాగానే రన్ అయింది వీళ్ళకి. మంచు ఎంటర్టైన్మెంట్స్ అంటే కొన్ని నిర్మాణ సంస్థలు పెట్టేసి అయితే వీళ్ళు కొంత సినిమాల పరంగా బాగానే సంపాదించేసి వీళ్ళందరికీ ఎందుకు కొడుకులను ఒక ప్రయోజకులను చేసిన తర్వాత వీళ్ళకి ఆస్తి గొడవలు రావడం, దీనికి మంచు మనోజ్ గారు తిరగబడి ఇప్పుడు నా ఆస్తి విలువలు ఏంటని చెప్పేసి తన ఒక అభిప్రాయాన్ని అయితే వెలుబుచ్చేసి 3 రోజులుగా గొడవలు జరిగేసి గేట్లు బద్దలు కొట్టేసి అదే తరుణంలో కూడా మీడియా వల్ల గాయాలు అవ్వడం, మళ్ళీ మోహన్ బాబు గారు హాస్పిటలైజ్ అవ్వడం. ఈ రోజు ఒక గంట క్రితం 2 గంటల క్రితమే తను డిశ్చార్జ్ అయితే ఇంటికి వెళ్ళిపోయాడు. తన మీద ఈ రోజు ఒక అటెంప్టెడ్ మర్డర్ అయితే కేసు బుక్ అయింది. ఇకపోతే వీళ్ళకి ఆస్తుల విలువలు ఏంటంటే ఓన్లీ శ్రీ విద్యానికేతన్ ను మాత్రమే విష్ణుకి అప్పగించడం పైనే ఈ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిందని చెప్పేసి అని అనుకోవచ్చు. ఇప్పుడైతే మంచు విష్ణుతోనే వాళ్ళ తల్లి కూడా ఈ రోజు కూడా విష్ణు మోహన్ బాబు గారి భార్య, మోహన్ బాబు గారి ముగ్గురు కలిసి ఒక ఇంట్లోనే ఉన్నారు. మంచు మనోజు ప్లస్ వాళ్ళ మౌనిక గారేమో జల్పల్లి నివాసంలో ఉన్నారు, వాళ్ళైతే అక్కడికి వెళ్ళలేదు. ఇకపోతే ఈ విష్ణు వినయ్ ఆధిపత్యం పైనే మనోజ్ తిరుగుబాటు చేశాడు, మా నాన్న గోల్డెన్ బంగారం అని చెప్పేసి ఒక నోట్ అయితే అతను కూడా ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. రేణు, అయితే శ్రీపాల్, మోహన్ బాబు మాట్లాడిన ఆడియో ఏదైతే ఉందో దాంట్లో కూడా జల్పల్లి నివాసం అనేది తన సొంత డబ్బులతో నిర్మించుకున్నాను, సో ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ నివాసం మొత్తం తనకే సొంతం అని చెప్పారు. మనోజ్కి దీంట్లోకి ఎంట్రీ లేదని అన్నారు.
అది కరెక్ట్. కాకపోతే ఎందుకంటే అది నేను రూపాయి కూడబెట్టి నా స్వతహా ఆస్తి, నేను ఇవ్వాలనుకుంటే ఇస్తాను లేదంటే లేదని చెప్పేసి తను వాయిస్ నోట్ లో అయితే చెప్పగలిగాడు. కాకపోతే ఈయన జల్పల్లి గురించి కూడా తను ఏమైతే అడగడం లేదని చెప్పేసి